హాయ్ అండి. మనం ఈ పుదీనా రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. పుదీనా రైస్కి కావాల్సింది ముందు ఒక కట్ట పుదీనా తీసుకొని శుభ్రం కడిగి పెట్టుకున్నామండి. ఇప్పుడు ఒక 5-6 పచ్చిమిరపకాయలు, ఒక 2 ఇంచులు అల్లం, ఒక 10 వెల్లుల్లిపాయలు, కొంచెం ఉప్పు. ఇప్పుడు ఇవి మనం మూత పెట్టి మిక్సీ పట్టుకొచ్చుకున్నామండి. కొన్ని వాటర్ పోసి మిక్సీ పట్టుకొచ్చుకున్నామండి. ఇప్పుడు ఇది ఇట్లా పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం 1 మరాఠీ మొగ్గ, 4 లవంగాలు, 3 యాలకులు, 1 స్టారు, కొంచెం అనాస పువ్వు, ఒక 2 చెక్క, 2 బిర్యానీ ఇవి ఫ్రై అవ్వాలి. ముందు రైస్ వండి ఆరబెట్టుకోవాలండి. పొడిగా రైస్, 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం రాతి పువ్వు, ఒక పెద్ద ఉల్లిగడ్డ కట్ చేసి వేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు, మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పుదీనా పేస్ట్ వేసుకోవాలి. మనం ఇది పచ్చివాసన పోయిందాకా ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి మంచిగా వేగిందండి, పచ్చివాసన అంతా పోయింది. ఇప్పుడు మనము ముందుగా ఉడికించి ఆరబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. ఇదంతా మంచిగా రైస్లోకి కలిసిందాకా కలుపుకోవాలి. ఇదంతా మంచిగా ఇట్లా మొత్తం కలుపుకోవాలండి. మన పుదీనా రైస్ రెడీ అయిపోయిందండి. ఉప్పు అది టేస్ట్ చేసుకోవాలి, ఇప్పుడే చూసుకోవాలి. ఉప్పు కొంచెం తగ్గిందండి, కొంచెం ఉప్పు వేసుకున్నాం. కానీ ఉప్పు అది మీ రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోండి. నాకు కొంచెం తక్కువైంది, ఉప్పు వేసా. మన పుదీనా రైస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మనం వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. మన పుదీనా రైస్ పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ, లేకపోతే మన అన్నం మిగిలిపోయినా కానీ, ఏదైనా కానీ చాలా తొందరగా అయిపోతుందండి. 5 నిమిషాల్లో చేసుకోవచ్చు ఈ పుదీనా రైస్ని. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మన పుదీనా రైస్ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్లు కొట్టడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోలేదండి.